ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా గొప్ప క్రేజ్ ఉంది. ఆయన క్రియేట్ చేసిన ఆరా అంతా ఇంతా కాదు. కేవలం ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా స్టోరీ రాయాల్సిన పని లేదు. ఆయన స్క్రీన్ మీద నడిస్తే చాలు అని విజయేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప రైటర్ చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలిసింది. అలాంటి పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన చేసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించింది. దాంతో పాటుగా తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ప్రస్తుతం ఓజీ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అనే ధోరణిలో అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పూర్తి చేసిన తర్వాత ఆయన మరికొన్ని సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో క్రియేట్ చేసిన ఒక రికార్డును స్టార్ హీరోలెవరూ చేయలేకపోయారు. అదేంటి అంటే తొలి ప్రేమ సినిమా రైట్స్ను నైజాంలో ₹1,00,00,000 పెట్టి తీసుకుంటే ఒక్క సంధ్య థియేటర్లోనే దాదాపు 2 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందంట. అలాగే ఖుషీ సినిమాను నైజాంలో 2 కోట్లు పెట్టి కొంటే ఒక్క సంధ్య థియేటర్లోనే 3 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఈ 2 సినిమాలు భారీ రేంజ్లో కలెక్షన్స్ని రాబట్టడం నిజంగా చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఒక్క థియేటర్లో అంత భారీ మొత్తంలో అమౌంట్ రావడం అంటే ఆషామాషీ కాదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఏ హీరోలకి సంధ్య థియేటర్లో ఇలాంటి రికార్డులు పెద్దగా నమోదు కాలేదని చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ తీసుకోవడానికి నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మేనియా నైజాంలో చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా హీరోలతో పోలిస్తే ఆయనకు నైజాం ఏరియా కంచుకోట అనే చెప్పాలి. ఇక రీసెంట్గా విడుదలైన ఓజీ సినిమా నైజాం ఏరియాలో 100 కోట్ల గ్రాస్, 53 కోట్ల షేర్ వసూలు చేసింది. దీని ద్వారా నైజాం నవాబుగా కీర్తించబడ్డాడు పవన్ కళ్యాణ్. నైజాం ఏరియాలో మెగా హీరోలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ